హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. మై నేమ్ ఇస్ సాయిరామ్ సంపత్రావు. ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు వీడియోలో మనం మన భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ జ్యుడిషియల్ వెర్డిక్ట్ గురించి, తీర్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి, మీకు మొత్తం అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. కానీ దానికంటే ముందు ఒక చిన్న మాట. మనం డైలీ బేసిస్ అప్లోడ్ చేసుకుంటున్నటువంటి వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్, ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. వినండి. ఇటీవల 2 రోజుల క్రితం భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం ఒక కీలకమైన తీర్పునివ్వడం అనేది జరిగింది. ఆ తీర్పులో భాగంగా పోలీసులకి కొన్ని చివాట్లు పెట్టడంతో పాటు కొన్ని డైరెక్షన్స్ పాస్ చేయడం అనేది జరిగింది, కొన్ని మార్గనిర్దేశకాలు చేయడం అనేది జరిగింది. కాస్త ఒక అడుగు ముందుకేసి భారత రాజ్యాంగం అమలయ్యి 75 వసంతాలు గడుస్తున్నా, 75 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి, వాక్ స్వాతంత్రం మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి మీరు ఇంకా తెలుసుకోకపోతే ఎలా అనే విధంగా కోర్టు ప్రశ్నించడం అనేది జరిగింది. ఎందుకు సార్ అంది అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. కొలార్పూర్కి చెందినటువంటి ఒక ప్రొఫెసర్ ఆర్టికల్ 370ని భారత ప్రభుత్వం అబ్రగేట్ చేయడం వల్ల దాన్ని క్రిటిసైజ్ చేస్తూ, విమర్శిస్తూ ఒక వాట్సాప్ స్టోరీని ఆయన పెట్టడం అనేది జరిగింది. వాట్సాప్ స్టేటస్లో ఆయన క్రిటిసిజంని వ్యక్తపరచడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటు మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే రోజున ఆయన పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ డే విషెస్ చెప్తూ కూడా వాట్సాప్ స్టేటస్ పెట్టారు. దీనికి వ్యతిరేకంగా కొల్లాపూర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇతని మీద కేసు బుక్ చేయడం అనేది జరిగింది. సబ్సిక్వెంట్లీ దిస్ మ్యాటర్ వెంట్ టు ద సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసు మీద విచారణ జరిపి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్రం మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ గురించి తెలుసుకోవాలి. Dissent is an intrinsic part of freedom of speech and expression provided it exists within the legitimate bounds. హద్దులు దాటకుండా ఉంటే వ్యతిరేక స్వరం ఏదైతే ఉందో, వ్యతిరేక గొంతు ఏదైతే ఉందో అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో భాగంగా ఉంటుంది అని చెప్తూ ఇంకాస్త అడుగు ముందుకేసి డిసెంట్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎ వైబ్రెంట్ డెమోక్రసీ. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులు బలంగా ఉండాలంటే వ్యతిరేక స్వరము, వ్యతిరేక గొంతుక, డిసెంట్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనది అని సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. అండ్ దాంతోపాటుగా భారత రాజ్యాంగం అమలై 75 వసంతాలు అవుతున్నా భారత రాజ్యాంగం తన పౌరులకు హామీ పడినటువంటి హక్కు ఏదైతే ఉందో దాని గురించి తెలుసుకోపోవడం, దాన్ని ప్రజలు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, ఉపయోగిస్తున్నప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేటటువంటిది ఎంత మాత్రం కరెక్ట్, ఎంత మాత్రం సరైనది అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం అనేటటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ద బేసిక్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్పింది మన ఎగ్జామ్కి ఇంపార్టెంట్ చూద్దాం. So now let us look at Supreme Court's multiple comments on dissent, the right to dissent. జాగ్రత్తగా వినండి. సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే డిసెంట్ విత్ ఇన్ లెజిటిమేట్ బౌండ్స్ ఇస్ ద కార్నర్ స్టోన్ ఫర్ వైబ్రెంట్ డెమోక్రసీ. వ్యతిరేక గొంతులు లేకపోతే వ్యతిరేకమైనటువంటి స్వరాలు అనేటటువంటివి ఎందుకు ఇంపార్టెంట్? ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉంటాయో దాన్ని విమర్శించడం అనేటువంటిది ఎందుకు ఇంపార్టెంట్? డిసెంట్ యాక్చువల్లీ బ్రీడ్స్ అకౌంటబిలిటీ అని చెప్పొచ్చు. ప్రభుత్వాలు జవాబుదారీతనంగా వ్యవహరించాలంటే వ్యతిరేక గొంతులు అనేటటువంటివి చాలా ఇంపార్టెంట్. అప్పుడే ప్రజలు నన్ను చూస్తున్నారు, ప్రజలు నన్ను గమనిస్తున్నారు, నేనేమైనా తప్పు చేస్తే ప్రజలు నన్ను ప్రశ్నిస్తారనేటటువంటి భావన ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వస్తుంది. అంతేనా? డిసెంట్ లేకపోతే రూల్ ఆఫ్ లాకి అర్థమే ఉంది. ద మేజర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిహైండ్ ద ఐడియాలజికల్ ఫౌండేషన్ బిహైండ్ రూల్ ఆఫ్ లా, చట్టపాలన అనే దాని యొక్క ఫౌండేషన్ ఏంటి? లిమిటెడ్ గవర్నమెంట్ విచ్ ఈస్ అకౌంటబుల్, గవర్నమెంట్ విచ్ ఈస్ ట్రాన్స్పరెంట్. సో అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీని ఎన్ష్యూర్ చేయాలంటే డిసెంట్ అనేటటువంటిది వెరీ ఇంపార్టెంట్. వ్యతిరేక స్వరాలు, వ్యతిరేక గొంతులు విమర్శించేటటువంటి వ్యక్తులు చాలా అవసరం అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. సో ప్రభుత్వ పాలన జరగాలి అంటే తప్పకుండా విమర్శించే గొంతులు ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడడం అనేది జరిగింది. ఎవ్రీ క్రిటిసిజం ఆఫ్ ద స్టేట్, ప్రభుత్వం మీద చేసేటటువంటి ప్రతి విమర్శ అఫెన్స్ ఏమవ్వదు ఒకవేళ అది లెజిటిమేట్ బౌండ్స్లో ఉంటే, హద్దుల్లో ఉంటే.
If in case the dissent amounts to destruction of the public order, or if it accounts to collapse of the government, or if it accounts to incitement, ప్రజలు రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు అనేటువంటి ఉన్నాయనుకోండి, అప్పుడు డిసెంట్ అనేటువంటిది సరైనది కాకపోవచ్చు. బట్ విత్ ఇన్ లిమిటెడ్ బౌండ్స్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం అనేటువంటిది తప్పు కానే కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ద ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి ద లాఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిసెంట్, వ్యతిరేకతను విమర్శను చూపించడం అనే దాన్ని ఇన్సైట్మెంట్తో కలిపేసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అని చెప్పేసి పీపుల్ యొక్క ఇండివిజువల్ లిబర్టీ ఏదైతే ఉందో దాన్ని ఇన్ఫ్రింజ్ చేయకూడదు, దాన్ని లాక్కోకూడదు, పీపుల్ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళ నుంచి లాక్కోకూడదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే మన రాజ్యాంగమే పౌరులకి హామీ పడినటువంటి హక్కు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ డిసెంట్, ఎప్పుడైతే వ్యతిరేక స్వరం ఉంటుందో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు ఉంటాయో, దట్ ఇన్ టర్న్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ద గవర్నమెంట్ టు ఇంప్రూవ్ ఆర్ ఇన్నోవేట్ అపాన్ ఇట్స్ పాలసీస్. ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులు వాళ్ళు తెలుసుకోవచ్చు, ప్రజలు చూస్తున్నారు అనేటువంటి భావన వాళ్ళలో ఉంటే జవాబుదారీతనం వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. సబ్సిక్వెంట్లీ గవర్నమెంట్ పాలసీస్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. దెర్ వాజ్ యాక్చువల్లీ సేయింగ్, వీ ఓన్లీ సీ వాట్ వీ వాంట్ టు సీ. మనకి ఏదైతే మనం చూడాలనుకుంటామో మనం వాటినే చూస్తాం. అండ్ వీ ఓన్లీ ఇయర్ వాట్ వీ వాంట్ టు ఇయర్. మనం ఏదైతే వినాలనుకుంటున్నామో అవే వింటాం. వీ ఓన్లీ బిలీవ్ వాట్ వీ వాంట్ టు బిలీవ్. మనం ఏదైతే నమ్మాలనుకుంటామో వాటిని మాత్రమే మనం నమ్మాలనుకుంటాం. అండ్ ద సేమ్ అప్లైస్ టు ద రూలింగ్ క్లాస్ యాజ్ వెల్. ఎవరైతే ప్రభుత్వాధికారులు ఎవరైతే ఉంటారో, చీఫ్ మినిస్టర్లు అవ్వచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ ఉండేటువంటి పీపుల్ ఎవరుంటారు, సార్ మన పాలన అత్యద్భుతంగా ఉందని చెప్పి ప్రజలు చెప్తున్నారు, ఏ తప్పు లేదు, మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాము, లేకపోతే డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నాము, అంతా సూపర్ అని అందరూ అంటున్నారు అని చెప్పి చుట్టూ పీపుల్ చెప్తారు. ఎందుకంటే వాళ్ళ పవర్ఫుల్ పీపుల్ కాబట్టి వాళ్ళ మన్ననలు ఏవైతే ఉంటాయో పొందడానికి. బట్ ఎప్పుడైతే వ్యతిరేక స్వరం ప్రభుత్వాధికారుల చెవుల్లో పడుతుందో అప్పుడు వాళ్ళు జాగ్రత్త పడ్డం అనేటువంటిది జరుగుతుంది. అది గమనించాలి. దిస్ అరెస్ట్ థ్రెటన్ టు ష్రింక్ ద ఫార్మల్ ఇంక్లూజివిటీ, రైట్? గవర్నెన్స్లో ప్రతి ఒక్కరు సమ్మిళితం అవ్వాలి, ప్రతి ఒక్కరు భాగస్వాములు అవ్వాలి. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ గొంతులు నొక్కేస్తా ఉన్నావో వాళ్ళు భయపడి ఏం చేస్తారు, ప్రశ్నించడం మానేస్తారు. అది దట్ విల్ బి థ్రెట్ టు ఇంక్లూజివిటీ అండ్ ఈక్వాలిటీ ఆఫ్ డైవర్స్ వ్యూ పాయింట్స్. డైవర్స్ వ్యూ పాయింట్స్ని, పీపుల్ యొక్క అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో, భిన్న అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకేలాగా చూడాలి, ఒకేలాగా గౌరవింపబడాలని చెప్పి రాజ్యాంగం చెప్పడం అనేటువంటిది జరుగుతుంది త్రూ ఆర్టికల్ 19 clause 1 sub clause A of the constitution, that is right to freedom of speech and expression. ప్రజలకి వాక్ స్వాతంత్రం మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఎందుకు రాజ్యాంగం ఇవ్వడం అనేది జరిగింది? ఊరికే ఇవ్వడం అనేది జరిగిందా? ఇండియా ఈజ్ ఏ కంట్రీ ఆఫ్ డైవర్సిటీ. భారతదేశం అనేటువంటిది భిన్నమైన సంస్కృతులు ఒక చోట సమ్మిళితమైనటువంటి దేశం. ఇండియా ఈజ్ ఎ ప్లూరలిస్టిక్ నేషన్. విభిన్న మతాల వాళ్ళు, విభిన్న కులాల వాళ్ళు, విభిన్న భాషల వాళ్ళు, విభిన్న ప్రాంతాల వాళ్ళు కలిసి ఉన్నటువంటి ఒక భారత సమాజం ఏదైతే ఉందో ఇక్కడ పీపుల్కి అల్టిమేట్లీ డిఫరెంట్ ఒపీనియన్ ఉంటాయి. ఒక దేవుణ్ణి అందరూ పూజిస్తారా? దేవుడి విషయంలోనే పీపుల్కి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేటువంటి ఉంటాయి మన దేశంలో. మరి అలాంటిది ఒక వ్యక్తి మీద కానీ లేకపోతే ఒక ప్రభుత్వం మీద కానీ ఎందుకుండవు? సో ఆల్ దీస్ డైవర్స్ ఒపీనియన్స్ ఎక్కడైతే గౌరవింపబడతాయో అక్కడ రాజ్యాంగం అనేటువంటిది గౌరవింపబడుతుంది. డెమోక్రసీ అపోర్ట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ఇక్కడ పీపుల్ అన్నాం కానీ ఫ్యూ పీపుల్ అన్నామా లేకపోతే సెక్షన్ ఆఫ్ పీపుల్ అన్నామా? ఇక్కడ పీపుల్ అంటే అందరూ, ఆల్ పీపుల్, ఆల్ పర్సన్స్ అని చెప్పి మనం చెప్పాలి. కేవలం కొంతమంది యొక్క వ్యాఖ్యలు కానీ లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి మాత్రమే గౌరవింపబడి కొంతమంది ఒపీనియన్స్ కన్సిడర్ చేయకపోతే, కొంతమంది ఒపీనియన్స్ మెజారిటీ ఒపీనియన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయని భావించి వాళ్ళని జైల్లో పెడితే, వాళ్ళ మీద కేసులు కడితే డెమోక్రసీ అప్హోల్డ్ అవుతుందా? అప్హోల్డ్ అవ్వదని సుప్రీంకోర్టు మరొక్కసారి బల్లగుద్ది చెప్పడం అనేటువంటిది జరిగింది. ఈ కాంటెక్స్లో మనం ఏం చేద్దాము అంటే ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ 3 ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలోని 3వ భాగం ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది. వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ దిస్ ఫండమెంటల్ రైట్స్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ దిస్ ఆర్టికల్ 19 clause 1 sub clause A గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. అటెన్షన్ పేజెస్ వినాలి నాన్న. సో నౌ లెట్ us look at article 19 of the constitution. Article 19 of the constitution was part 3 of the constitution. Part 3 of the constitution యొక్క టైటిల్ ఏంటి, నేమ్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అంటాం. వై దీస్ రైట్స్ ఆర్ కాల్డ్ ఫండమెంటల్ రైట్స్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద రేషనాలిటీ బిహైండ్ ఇట్? ఎందుకు కారణం చేత వాటిని ప్రాథమిక హక్కులు అనే పేరుతో పిలుస్తాం? వెన్ యూ డినై దీస్ రైట్స్, ఈ హక్కులు ఏవైతే ఉంటాయో అవి కాలరాయబడితే, అవి తిరస్కరించబడితే, దేర్ వుడ్ బి అన్ అబ్సెన్స్ ఆఫ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ అన్ ఇండివిజువల్. ఒక వ్యక్తి యొక్క సమగ్ర అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అవ్వచ్చు, రాజకీయ అభివృద్ధి అవ్వచ్చు, సామాజిక అభివృద్ధి అవ్వచ్చు, సాంస్కృతిక అభివృద్ధి అవ్వచ్చు, అది సాధ్యపడదు. ఇవి బేసిక్ రైట్స్.
ఈ రైట్స్ ఎప్పుడైతే పీపుల్కి అందించబడతాయో అప్పుడే ప్రజల యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్ చూడగలము అని చెప్పి ఫండమెంటల్ రైట్స్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇంకొక రీజన్ కూడా ఉంది. సిన్స్ దీస్ రైట్స్ వర్ గ్యారంటీడ్ బై ద ఫండమెంటల్ అండ్ బేసిక్ లా ఆఫ్ ద నేషన్, దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. అందుకు ఈ రైట్స్కి, హక్కులకి ప్రాథమిక హక్కులుగా చెప్పడం అనేది జరిగింది. ఈ హక్కులు భారత రాజ్యాంగం చేత హామీ పడతాయి కాబట్టి, భారత రాజ్యాంగ బద్ధతను పొందుతాయి కాబట్టి, అందుకే ఈ హక్కుల్ని ఫండమెంటల్ రైట్స్ అనే పేరుతో పిలుస్తాం. ఫండమెంటల్ రైట్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ దట్ ఈస్ రైట్ టు ఫ్రీడమ్. ఈ రైట్ టు ఫ్రీడమ్ అనేటటువంటి రైట్ని ఇచ్చే ఆర్టికల్స్ ఏంటి? ఆర్టికల్ 19 టు ఆర్టికల్ 22 రైట్ టు ఫ్రీడమ్ని గ్యారంటీ చేయడం అనేది జరుగుతుంది. రైట్ టు ఈక్వాలిటీని ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18 గ్యారంటీ చేస్తే, రైట్ టు ఫ్రీడమ్ని ఆర్టికల్ 19 టు ఆర్టికల్ 22 ఈ అధికారులు ఏవైతే ఉంటాయో అవి ఇస్తాయన్నమాట భారత పౌరులకి. అవునా కదా? మరి ఇప్పుడు వీటిలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 19 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్దాం. ఇట్ ప్రొటెక్ట్స్ సర్టెన్ రైట్స్ ఆఫ్ ఇండివిజువల్స్. ఏంటవి? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ, అండ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ బి, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్, ఎటువంటి ఆయుధాలు లేకుండా ఒక చోట గుమిగూడే హక్కు. రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్, యూనియన్స్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ఇండియన్ టెరిటరీ, రైట్ టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ, రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ క్యారీ ఆన్ ఎనీ ట్రేడ్ ఆర్ ఆక్యుపేషన్ ఆర్ బిజినెస్. ఇవి ఆర్టికల్ 19 క్లాజ్ 1 గ్యారంటీ చేసేటటువంటి ఇంపార్టెంట్ రైట్స్. అయితే ఈ రైట్స్ అనేటటువంటివి అబ్సల్యూటా? అన్ని వేళలా నీకు ఉంటాయా? అన్ని వేళలా నువ్వు వీటిని ఎంజాయ్ చేయొచ్చా? కుదరనే కుదరదు. ఈ రైట్స్ నువ్వు ఎలా ఉపయోగించుకోవాలి? ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫ్రీడమ్స్ ఆర్ రైట్స్ ఆఫ్ అదర్ ఇండివిజువల్స్. నీ హక్కుల్ని నువ్వు ఉపయోగించుకునేటటువంటి క్రమంలో వేరే వాళ్ళ హక్కులకి ఎటువంటి భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుతూ నీ హక్కులు ఏవైతే ఉంటాయో వాటిని నువ్వు ఉపయోగించుకోవచ్చు. అందుకే ఏం చేశారు? ఈ పర్టికులర్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇస్తూనే కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం అనేటువంటి జరిగింది. అర్థమైందా? అందుకే ఆర్టికల్ 19 క్లాజ్ 1 ఏదైతే ఉందో ఈ రైట్స్ అన్నిటిని లిస్ట్ డౌన్ చేస్తే, ఆర్టికల్ 19 క్లాజ్ 2 ఏదైతే ఉందో ఈ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేటటువంటివి మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఎలాంటి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి? ఒకవేళ వ్యక్తులు వాళ్ళ యొక్క హక్కులు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉపయోగించుకున్న, రైట్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ వితౌట్ ఆర్మ్స్ ఉపయోగించుకున్న ఈ సమయంలో సోవరెనిటీ ఆర్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియాకి ఎటువంటి భంగం వాటిల్లకూడదు. భారతదేశ సార్వభౌమాధికారానికి, సమగ్రతకి భంగం వాటిల్లింది అనుకోండి, నీ హక్కుల్ని తీసుకునేటటువంటి హక్కు ప్రభుత్వం దగ్గర ఉంటుంది. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్, ఫ్రెండ్ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్, నేషనల్ సెక్యూరిటీ జాతీయ భద్రతకు కానీ, లేకపోతే మన మిత్ర దేశాలతో మన సంబంధాలకు ఎటువంటి భంగం వాటిల్లినా పీపుల్కి ఇచ్చినటువంటి రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కునేటువంటి అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. పబ్లిక్ ఆర్డర్, డీసెన్సీ ఆర్ మొరాలిటీ, సొసైటల్ మొరాలిటీ డిస్టర్బ్ అయినా సరే ఈ హక్కులు అనేటటువంటివి తీసేసుకుంటారు. కంటెంట్ ఆఫ్ కోర్ట్, డిఫమేషన్ ఆర్ ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్. కోర్టు అధికారాలను ఉల్లంఘించిన, అంటే నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి పలానా కోర్టు బయాస్, కోర్టు సరైన నిర్ణయం ఇవ్వలేదు అని చెప్పి ఎలా పడితే అలా మాట్లాడకూడదు, కోర్టు మాట ఎవరు వినకూడదు, ఇలాంటివి చెప్పకూడదు. డిఫమేషన్, వేరే వాళ్ళ మీద కావాలని కక్షపూరితంగా వాళ్ళ యొక్క పరువుకు భంగం వాటిల్లేలాగా చేస్తే అది కూడా ఒక ప్రాబ్లం. అప్పుడు కూడా నీ హక్కును ఉపయోగించుకోవడం కుదరదు. ఇన్సైట్మెంట్ టు ఎన్ అఫెన్స్, నువ్వు రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసావు అనుకోండి, అది కూడా ఒకవేళ పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేసే పరిస్థితుల్లో ఉంటే అప్పుడు కూడా నీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు పొందలేవు. అర్థమవుతుందా? ఆర్టికల్ 19 కొన్ని ఇంపార్టెంట్ రైట్స్ ఇస్తూనే దాంతోపాటు కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఎందుకు పెట్టడం జరిగింది? నీ హక్కులను ఉపయోగించుకునే క్రమంలో వేరే వాళ్ళ హక్కులు ఉల్లంఘింపబడకూడదు, వేరే వాళ్ళ హక్కులకి ఎటువంటి భంగం వాటిల్లకూడదు. ఇట్ అలైన్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ థియరీ ఆఫ్ జస్టిస్ బై జాన్ రాల్స్. జాన్ రాల్స్ అతను ఒక అమెరికన్ ఫిలాసఫర్, పొలిటికల్ ఫిలాసఫర్. ఆయన తన థియరీ ఆఫ్ జస్టిస్లో మాట చెప్తాడు. దట్ ఈస్ వాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ లిబర్టీగా చెప్పడం అనేది జరుగుతుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వల్ లిబర్టీలో 3 కంపోనెంట్స్ అనేటువంటి ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఈక్వల్ బేసిక్ రైట్స్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి బేసిక్ రైట్స్ ఉండాలి. మన రాజ్యాంగం ఇస్తుందా లేదా? అందరికీ ఇస్తుంది. అండ్ దాంతోపాటు ఎక్స్టెన్సివ్గా ఉండాలి. ఎంత వీలైతే అన్న హక్కులు ప్రజలకు తప్పకుండా ఉండాలి. అప్పుడే వాళ్ళు పూర్తి స్వేచ్ఛతో బతకగలుగుతారు. మన రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ రైట్ ఫ్రమ్ ఆర్టికల్ 12 టు ఆర్టికల్ 35 ఎక్స్టెన్సివ్గా మన కాన్స్టిట్యూషన్ ఇవ్వడం అనేది జరిగిందా లేదా? ఇచ్చింది. అండ్ దాంతోపాటు కంపాటబుల్ విత్ అదర్స్, ఈ రైట్స్ అనేటటువంటివి
ఉపయోగించుకునే క్రమంలో వేరే వాళ్ళ యొక్క హక్కులు కానీ స్వేచ్ఛను కానీ భంగం వాటిల్లకుండా ఉపయోగించబడాలి. అప్పుడే ఆ సొసైటీ అనేటువంటిది జస్ట్ సొసైటీ అవుతుంది, ఫెయిర్ సొసైటీ అనేటటువంటిది అవుతుంది, న్యాయబద్ధమైన సమాజం అవుతుందని చెప్పి జాన్ రాల్స్ చెప్పడం అనేది జరిగింది. అలైనింగ్ విత్ దట్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆర్టికల్ 19 కూడా మన దేశంలో వర్క్ అవుతూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. యూపీఎస్సీకి వెరీ ఇంపార్టెంట్, బట్ ఇక్కడ కూడా యాడ్ చేసి చెప్పాను నేను. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్, జ్యుడిషియల్ వెర్డిక్ట్స్, కొన్ని ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పుల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొదటి తీర్పు వచ్చేసి రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేస్. రమేష్ థాపర్ ఆయన జనరల్ అయినటువంటి క్రాస్ రోడ్స్ ఏదైతే ఉందో దానిలో పీపుల్ని ఇన్సైట్ చేసేటటువంటి పబ్లిక్ సేఫ్టీకి భంగం కలిగించేటటువంటి కొన్ని వ్యాఖ్యలు చేశారు అనే ఉద్దేశంతో అతని జర్నల్ని మద్రాస్ గవర్నమెంట్ అప్పుడు బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఈ కోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో సుప్రీంకోర్టు ఈ బ్యాన్ని కొట్టివేయడం అనేది జరిగింది. ఏమని చెప్పి కొట్టివేసింది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే, ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే, వైబ్రెంట్ డెమోక్రసీ సాధ్యపడాలంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ వెరీ ఇంపార్టెంట్ అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ కేసెస్ టు అఫర్మ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. అదొక ప్రాథమిక హక్కు అని చెప్పిన మొదటి సుప్రీంకోర్టు కేసుగా మనం చెప్పొచ్చు. అండ్ ఎనీ రెస్ట్రిక్షన్ మస్ట్ బి జస్టిఫైడ్ బై ద గవర్నమెంట్. ఒకవేళ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని గవర్నమెంట్ అడ్డుకుంటే, ఆ హక్కుని లాగేసుకుంటే, ఎందుకు లాగేసుకున్నారు, ఏ కారణం చేత లాగేస్తున్నారు, ఎనీ ప్రొవిజన్ ద ఆర్టికల్ 19 క్లాస్ 2 దాన్ని ఏమైనా చూపిస్తున్నారో లేదో గవర్నమెంట్ చెప్పాలి. అర్థమవుతుందా? ఇప్పుడు నెక్స్ట్ కేసు చూడండి అమ్మా. నెక్స్ట్ వన్ వచ్చేసి శ్రేయా సింఘల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. 2015లో సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కేసు. శ్రేయా సింఘల్ ఈవిడ ఒక లాయర్. ఈవిడ సెక్షన్ 66A ఆఫ్ ఐటీ యాక్ట్ ఆఫ్ 2000, 2000 సంవత్సరంలో పాస్ అయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000 ఏదైతే ఉందో దానిలో సెక్షన్ 66A దానికి వ్యతిరేకంగా ఈవెన్ సుప్రీంకోర్టు ఆశ్రయించడం అనేటువంటి జరిగింది. ఎందుకు ఆశ్రయించిందో తెలుసుకోవాలంటే మీకు సెక్షన్ 66A అనేటటువంటిది తెలుసుకోవాలి. సెక్షన్ 66A ఏం చెప్తుంది అంటే, బై యూజింగ్ ఎనీ డిజిటల్ ఆర్ కమ్యూనికేషన్స్ ఎక్విప్మెంట్ జస్ట్ లైక్ ఏ మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ ఏదైనా ఉపయోగించి ఒకవేళ గ్రాస్లీ అఫెన్సివ్ ఇన్ఫర్మేషన్ నువ్వు పాస్ చేసినా స్ప్రెడ్ చేసినా కానీ, ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ యూ నో టు బి ఫాల్స్, నీకు అది తప్పని తెలుసు బట్ అయినా సరే వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించడానికి నువ్వు దాన్ని సెండ్ చేసినా కానీ, ఇన్ఫర్మేషన్ పంపించినా కానీ, ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ యూ నో టు బి ఫాల్స్, నీకు అది తప్పని తెలుసు బట్ విచ్ ఈస్ సెండ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాజింగ్ ఇన్కన్వీనియన్స్, అవతల వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి ఆ పర్టికులర్ మెసేజ్ను పంపించినట్టయితే నువ్వు శిక్షార్హుడివి అని చెప్పేటటువంటి సెక్షన్ ఇది. ఓకేనా? అయితే ఇక్కడ ఈ పర్టికులర్ సార్ చూడడానికి బాగానే ఉంది కదా, వినడానికి బాగానే ఉంది కదా సార్, కరెక్ట్ అయినటువంటి సెక్షనే కదా సార్ మీకు అనిపించవచ్చు. కానీ వాట్ అకౌంట్స్ టు గ్రాస్లీ అఫెన్సివ్ అనేటటువంటి దాని మీద ఎటువంటి నిర్వచనం లేదు. నీకు అఫెన్సివ్ అయింది, నాకు అఫెన్సివ్ అవ్వకపోవచ్చాయి, నీకు అఫెన్సివ్ అవ్వనిది నాకు అఫెన్సివ్ అయి ఉండొచ్చాయి. అది ఇండివిజువల్ పెర్సెప్షన్ మీద కదా ఆధారపడి ఉంటుంది. సో గవర్నమెంట్ ఈజీగా కొంతమంది మీద కేసులు పెట్టడానికి, ఈజీగా కొంతమందిని శిక్షించడానికి, గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని శిక్షించడానికి ఈ యాక్ట్ అన్నెసరీగా ఉపయోగిస్తుంది, ఒక ఆయుధంలాగా వాడుతుంది అని చెప్పి శ్రేయా సింఘల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు ఏం జడ్జిమెంట్ ఇచ్చింది? సెక్షన్ 66A ఏదైతే ఉందో దీన్ని కొట్టివేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ విరుద్ధము అని చెప్పడం అనేది జరిగింది. ఎందుకు? రాజ్యాంగం హామీ పడినటువంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో దాన్ని కాలరాసేటటువంటి ఒక ముఖ్యమైన చట్టము, అందుకే ఇది ఇన్వాలిడ్ అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. దిస్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ రీఅఫర్మ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఇన్ ద డిజిటల్ ఏజ్. ఈవెన్ ఇన్ దిస్ డిజిటల్ ఏజ్ ఆఫ్ డిజిటల్ ఎక్విప్మెంట్ ఆర్ డిజిటల్ కమ్యూనికేషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు చెప్పింది. అండర్స్కోర్ దట్ వేగ్ అండ్ ఓవర్లీ బ్రాడ్ రెస్ట్రిక్షన్స్ ఆన్ స్పీచ్ ఈజ్ ఇంపర్మిసబుల్. ఒక క్లియర్ అండర్స్టాండింగ్ లేని, డెఫినేషన్ లేనటువంటి ఇలాంటి పదాలు, గ్రాస్లీ అఫెన్సివ్ ఇలాంటి పదాలు అనేటటువంటివి సరైనవి కావు, మేము పర్మిట్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది నాన్న. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ కేసు చూడండి. 1989లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎస్ రంగరాజన్ వర్సెస్ పి జగజీవన్ రామ్ కేసు ఏదైతే ఉందో ఈ కేసు గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. తమిళనాడు గవర్నమెంట్ ఒక ఫిల్మ్ యొక్క స్క్రీనింగ్ని బ్యాన్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ పర్టికులర్ ఫిల్మ్ పబ్లిక్ గార్డుని డిస్టర్బ్ చేస్తుంది అనే ఉద్దేశంతో సుప్రీంకోర్టుకి మ్యాటర్ వెళ్ళింది. సుప్రీంకోర్టు ఈ బ్యాన్ని కొట్టివేయడం అనేటువంటిది జరిగింది, స్టేటింగ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కెనాట్ బి సప్రెస్డ్ అంటిల్ ఇట్ థ్రెటన్స్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద స్టేట్. రాజ్యం యొక్క పునాదుల్ని కుదిపేసేటటువంటి, పబ్లిక్ గార్డుని కంప్లీట్గా డ్యామేజ్ చేసేటటువంటి ఏదైనా ఇన్సైట్ఫుల్ స్టేట్మెంట్స్ అనేవి పాస్ అయితేనే, లేకపోతే ఏదైనా ఇన్సైట్ఫుల్ కంటెంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి తీసుకెళ్తేనే
ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తప్ప మామూలు సమయాల్లో తీసుకోకూడదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. దిస్ కేస్ అండర్స్కోర్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్. ఆర్టిస్టులు వాళ్ళ క్రియేటివిటీని వాళ్ళకి నచ్చినట్టు ఎక్స్ప్రెస్ చేసేటటువంటి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్తూనే ద ప్రిన్సిపల్ దట్ మియర్ యాంటిసిపేషన్ ఆఫ్ పబ్లిక్ డిజార్డర్, ఈ పర్టికులర్ సినిమా రిలీజ్ అయితే పబ్లిక్ ఆర్ట్ డిస్టర్బ్ అవుతుంది అని ఏదో మిస్ఇంటర్ప్రిటేషన్ ద్వారా లేకపోతే యాంటిసిపేషన్ ద్వారా ఫ్రీ స్పీచ్ని అణిచివేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు తన తీర్పులో చెప్పడం అనేటటువంటిది జరిగిందమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ రీసెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గురించి మనం మాట్లాడాం. అండ్ దాంతోపాటు ద సిగ్నిఫికెన్స్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, వాక్ స్వాతంత్రం మరియు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యత గురించి మనం తెలుసుకున్నాం, చాలా చక్కగా మాట్లాడుకున్నాం. అండ్ దాని తర్వాత ఆర్టికల్ 19 clause 1 సబ్ క్లాజ్ ఏ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం మాట్లాడాం. అండ్ దాని తర్వాత ఇంపార్టెంట్ జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్ సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. చక్కగా పూర్తి స్థాయిలో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మన ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్.